మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న వంశీని విజయవాడ పోలీసులు వెంబడించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెల్లవారుజామున వంశీని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అయితే అరెస్టు చేసే టైంలో నైట్ డ్రెస్ మీద ఉన్న వంశీ తాను డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి వంటగదిలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ పారిపోతున్న వంశీపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు ఏపీ పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న వంశీని విజయవాడ పోలీసులు వెంబడించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెల్లవారుజామున వంశీని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సహచరుడు, కీలక వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ వంశీ, వల్లభనేని వంశీ. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఎప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారంటూ కూడా వెయ్యి కళ్ళతో ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు గాని నాయకులు గాని పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వెయ్యి కళ్ళతో ఆ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎందుకోసము అంటే ఆ గతంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని ఆ కీలక అనుచిత వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు సుదీర్ఘ 40 ఏళ్ల చరిత్ర కలిగిన వ్యక్తి, ఆ దేశ రాజకీయాలలో కీలక రాజకీయ నేతగా కీలక పరిణామంలో కీలక సూచనలు సలహాలు చేసే దేశవ్యాప్తంగా ఉన్న ఒక కీలక వ్యక్తి కన్నీటి పర్యం అయ్యారని ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆ పెద్ద చర్చనీయాంశమైన సందర్భం. తన భార్యని కించపరిచే విధంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడిన నేపథ్యంలో అది కూడా ఆ పార్టీలోనే గెలిచి వేరొక పార్టీలోకి వెళ్లి ఆయన భార్య మీద కీలక వ్యాఖ్యలు చేసేటట్టు కూడా దేశవ్యాప్తంగా దుమారం లేచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజులు సమయం తీసుకున్న తర్వాత గన్నవరం టీడీపీ ఆ కార్యాలయం మీద పెద్ద ఎత్తున కూడా అనుచరులతో దాడి చేశారని ఆయన మీద అభియోగాలు నేపథ్యం. మొత్తంగా ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. అప్పటిదాకా ఏదైతే అతి కొద్ది మందితో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ పేర్లు పూర్తి స్థాయిలో పెట్టకుండా కేసును పక్కన పెట్టిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేసును రీఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఆ కేసులో మరికొంతమంది పేర్లు యాడ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఆ టీడీపీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలో దాదాపుగా 70 పేర్లు దాకా పెట్టిన పరిస్థితి ఉంది. 71వ పేరు వల్లభనేని వంశీ పెట్టగా దాదాపు ఇప్పుడు ఒక 21 మందిని ఆ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో. ఈయన వల్లభనేని వంశీ A71 గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ కోసం పెద్ద ఎత్తున కూడా పోలీసులు పట్టుకోవడానికి పోరాడుతున్నారనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఏదైతే నిద్రలేని రాత్రులు పోలీసులు గడిపారంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయట్లేదు, మా తల్లిని అవమానించాడు, మా ఆ దేవుడిని అవమానించారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఎట్టకేలకు గత రాత్రి ఓ విందులో పాల్గొనేందుకు వెళ్లిన వల్లభనేని వంశీ యొక్క ఆ సమాచారం పోలీసులు అందుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఒక కీలక వ్యక్తి హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీ ఇస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి హాజరైన వల్లభనేని వంశీ పార్టీ అనంతరం కూడా తిరిగి ఆయన అపార్ట్మెంట్ కి వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ సమాచారం అందుకున్న పోలీసులు పక్కాగా వల్లభనేని వంశీ పార్టీలో ఉన్నారని తెలుసుకొని విజయవాడ పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రాత్రికి హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ లోపు వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్తున్నా ఆయనకి తెలియకుండానే పోలీసులు ఆయన్ని ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా ఇన్ని రోజులు హైదరాబాద్ లోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి
చేసుకుంది. అధికారులతో, టీడీపీ నాయకులతో, ఆ సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున మాటలు పడిన అధికారులకు మొత్తానికి ఒక ఫలితం దక్కిందని చెప్పుకోవాలి. వల్లభనేని వంశీకి తెల్లవారుజామున అనుకోని రీతిలో ఒక్కసారిగా పోలీసులు షాక్ ఇచ్చారు. అయితే ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ ఇంట్లో అరెస్టుకు ముందు ఓ పెద్ద సినీ పక్కీలో ఒక పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయింది. ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా ఏదైతే వల్లభనేని అరెస్ట్ చేసే సమయంలో ఆయన్ని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన ఒక బండిని మీద అలాగే ఒక షార్ట్ మీద ఉన్న నేపథ్యంలో తాను బట్టలు మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్లారు. ఒక్కసారిగా పోలీసులను చూసి ఆ ఇంట్లో అవాక్కైపోయిన వల్లభనేని వంశీకి ఏం మాట్లాడాలో, ఎలా ఏం చేయాలనే ఆ పరిస్థితి నుంచి తేరుకోకముందే తాను లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వస్తానన్నారు. లోపలికి వెళ్లిన క్రమంలో ఆ వంటగదిలో నుంచి ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నాన్ని ఓ లేడీ పోలీస్ అధికారి గుర్తించారు. ఆ లేడీ పోలీసు ఆయన వెంట ఫాలో అయ్యి ఆయన వంటగదిలోని కిటికీలోంచి పారిపోతున్న సమయంలో ఆయన పట్టుకొని ఆయనకి కొంత మేరకు దేహశుద్ధి చేశారు. చేయి చేసుకొని పట్టుకొని పెద్దగా పోలీసులు కేకలేయడంతో వాళ్ళు వచ్చి వల్లభనేని వంశీని పట్టుకున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఒక సంచలనంగా మారింది. దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం. మొత్తానికి మహిళా అధికారి కేకలేయడంతో పట్టుకున్న అధికారులు వల్లభనేని వంశీని ఇంకా ఆయనకి అవకాశం ఇవ్వకుండా తావీయకుండా ఏదైతే ఆ నోటీసులు గోడ కంటించడం, అక్కడ ఉన్న వారికి ఆ నోటీసులు ఇవ్వటం, ఆయన పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నామంటూ అదుపులోకి తీసుకొని విజయవాడ బయలుదేరిన పరిస్థితి ఉంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో విజయవాడ చేరుకున్న వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకొని ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఆ పడమట స్టేషన్ లోనే ఉంచుతారా, విజయవాడ సిపి దగ్గరికి తీసుకెళ్తారా, గన్నవరం తీసుకెళ్తారా అనేది అయితే ప్రస్తుతానికి అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మీడియా ముందుగా ప్రవేశపెడతారా, లేకపోతే మీడియాకి పూర్తి వివరాలు పోలీసులు అందిస్తారనే దాని గురించి అయితే సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎంతసేపట్లో వల్లభనేని వంశీ వస్తాడంటూ కూడా ఓ పక్క వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా విజయవాడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ఆ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇటు పక్క గన్నవరంలోని ఆయన నివాసం వద్దకి చేరుకున్నారు. అలాగే ఆ విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ వద్దకు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు చేరుకోగా ఆ గన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కీలక వ్యక్తులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఏదైతే మహిళా అధికారి ఆయన పారిపోతుండగా పట్టుకొని ఆయన మీద చెయ్యి తీసుకొని అధికారులకు కేకలు వేయడంతో ఆయన్ని పట్టుకొని మళ్ళా తీసుకురావటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. Yeah,